ఆధునిక యుద్ధ తంత్రాలతో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ సాంకేతికతను ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికే వినియోగిస్తే ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఆధిపత్యం చెలాయించడానికి వినియోగిస్తేనే ప్రమాదం. ఇప్పుడు రష్యా తయారు చేసిన ఒక రహస్య ఆయుధం టొబోల్ కారణంగా బాల్టిక్ సముద్రంపై పయనించే వేలాది వాణిజ్య విమానాలు సిగ్నల్స్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. నాటో తూర్పు ప్రాంతంలో నౌకల సిగ్నల్స్ను అడ్డుకునేందుకు రష్యా దీనిని ఉపయోగించినట్లు సమాచారం. బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు కొంతకాలంగా జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీనికి కారణం రష్యాకి చెందిన ఒక వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన టోబోల్ ఆయుధమని తెలుస్తోంది. లిథువేనియా, పోలాండ్ మధ్యలోని కాలినివ్గ్రాడ్లోని రష్యా సైనిక స్థావరం కేంద్రంగా ఈ సాంకేతికత పనిచేస్తున్నట్లు ది సన్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ స్థావరం వద్ద భారీ శాటిలైట్ డిష్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. వాటి కారణంగానే విమానాలు సిగ్నల్స్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. రష్యా తయారు చేసిన ఈ కొత్త ఆయుధంతో శాటిలైట్ సిగ్నల్స్ని అడ్డుకోవచ్చు. నాటో క్షిపణులకు తమ స్థావరాలు టార్గెట్ కాకుండా ఉండేందుకే మాస్కో ఈ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. ఇది రెండు విధాలుగా పనిచేస్తోంది. ఆకాశంలో శాటిలైట్లను నేరుగా లక్ష్యం చేసుకోవడం ఒకటి, జామింగ్ ద్వారా వాస్తవ సిగ్నల్స్ను ఏమార్చి శాటిలైట్ నుంచి వినియోగదారులకు వెళ్లే సమాచారం వక్రీకరించే అవకాశం రెండోదని బార్డ్ హెండ్రిక్ అనే పరిశోధకుడు తెలిపాడు. ఈ ఏడాది జనవరిలో నాటో ప్రాంతంలో జీపీఎస్ అంతరాయానికి టొబోల్ కారణమని ఎస్తోనియాకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ పేర్కొంది. ఈ పరిణామాలు రష్యా చర్యలు లేదా హైబ్రిడ్ యుద్ధ క్షేత్రంలో భాగమేనని స్వీడన్ లెఫ్టినెంట్ కల్నల్ జోవాకిమ్ పాసికివి అభిప్రాయం వ్యక్తం చేశారు.